కోడలి షార్ట్స్ రీల్స్ పిచ్చి. పూర్వితాగా అనే ఒక గ్రామంలో పూర్ణిమ అనే ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి రీల్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఒక మొబైల్ పట్టుకొని రీల్స్ చేస్తూ ఉంటుంది. వాటిని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అలా కొద్ది రోజులకి చాలా ఫేమస్ అవుతుంది. అదే ఊర్లో ఉంటున్న సంజయ్ అనే వ్యక్తి ఆ రీల్స్ని, యూట్యూబ్లో షార్ట్స్ని చూసి ఆమెను బాగా ఇష్టపడతాడు. ఒకరోజు తల్లి శారద దగ్గరకు వెళ్ళి ఆ వీడియో చూపిస్తూ, అమ్మా, ఈ అమ్మాయి పేరు పూర్ణిమ. మన ఊర్లోనే ఉంటుంది. నీకిష్టమైతే ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మాయి చూడ్డానికి చాలా బాగుందిరా, రేపే వాళ్ళింట్లో వాళ్ళతో మాట్లాడదాం. అందుకతను సరే అని అంటాడు. ఆ మరుసటి రోజు ఉదయం తల్లి కొడుకులిద్దరూ కూడా పూర్ణిమ వాళ్ళ ఇంటికి వెళ్తారు. పూర్ణిమ తండ్రి రంగయ్య. అబ్బాయి అన్ని ఫోన్లోనే చెప్పాడు. మాకైతే ఈ సంబంధం చేసుకోవడం చాలా ఇష్టం. తల్లి లేని పిల్ల, అల్లారు ముద్దుగా పెంచుకున్నాము. ఒక్కతే కూతురు. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. అన్నీ అమ్మాయి పేరు మీదే ఉన్నాయి. దాన్ని విన్న శారద, ఆస్తిపాస్తులది ఏముందిలేండి, గుణం మంచిదైతే అంతే చాలు. మీ అమ్మాయి చాలా మంచిదని అందరూ చెప్పారు, కానీ ఆ వీడియోలు తీయడమే నాకు నచ్చలేదు. ఆ మాట వినగానే సంజయ్, అమ్మో, నీకు ముందే చెప్పాను కదా ఈ వీడియోల గురించి మాట్లాడొద్దని. మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అమ్మాయికి అదొక సంతోషం. అది కూడా కాదు అంటే తను చాలా బాధపడుతుంది. తను చేసుకోబోయే అబ్బాయి కుటుంబం తనకి ఎప్పుడూ సపోర్ట్గా ఉండాలనేదే అమ్మాయి కోరిక. అలా అయితేనే పెళ్లి చేసుకుంటాను, లేదంటే లేదు అని చెప్పింది. ఇంతలో పూర్ణిమ వచ్చి యూట్యూబ్ లైవ్ ఇస్తూ, హాయ్ ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా ఈరోజు నాకు పెళ్లి చూపులు. అదిగోండి అబ్బాయి, పెళ్లి కొడుకు పేరు సంజయ్, అదిగోండి వాళ్ళమ్మ పేరు శారద. పెళ్లి వారి కుటుంబం అంతా బాగానే ఉంది, కానీ నన్ను రీల్స్ మాత్రం చెయ్యొద్దు అంటున్నారు. అందుకే పెళ్ళి క్యాన్సిల్. నాకు నా యూట్యూబ్ ఫాలోవర్స్ ఫ్యామిలీనే ముఖ్యం. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయబట్టే నేను ₹1 సంపాదించగలిగాను, లేదంటే మా జీవితాలు శూన్యంలో ఉండిపోయేవి అంటూ అలా చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి శారద, సంజయ్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. నేను అమ్మాయితో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? తప్పకుండా మాట్లాడొచ్చు బాబు. పూర్ణిమ ఫోన్ని పక్కన పెట్టి, మీరు ఏదైనా అడగాలనుకుంటే ఇక్కడే అడగండి. అప్పుడతను, మీ సంపాదనంతా యూట్యూబ్ మీదే నడుస్తుందా? నేను సరదాగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మా నాన్నకి ఆరోగ్యం బాగోలేని సమయంలో ఒక చిన్న వీడియో తీసి, కొన్ని రోజులు వీడియో ఆపేస్తాను అని ఒక చిన్న వీడియో తీసి పెట్టాను. ఆ వీడియో బాగా వైరల్ అయింది. అందరూ కామెంట్ చేశారు యూట్యూబ్ ఆపొద్దు అని. ఆ వీడియో నుంచే నాకు అమౌంట్ స్టార్ట్ అయింది. అందుకే నేను దాన్ని ఆపను. మా నాన్న ఇప్పుడు బ్రతికున్నాడంటే దానికి యూట్యూబే కారణం. వాళ్ళు సరే అని ఆమెతో, సరే అయితే నువ్వు యూట్యూబ్ చేసుకో అని అత్తగారి నుంచి, భర్త దగ్గర నుంచి ఆ మాట రావడంతో తను చాలా సంతోషపడుతుంది. అబ్బాయి, అమ్మాయి ఒకరికి ఒకరు నచ్చడంతో వారం తిరిగేలోపే పెళ్లి కూడా జరిగిపోతుంది. పూర్ణిమ అత్తగారి ఇంట్లో అడుగుపెట్టింది. ఆ తరువాత అత్తగారికి చుక్కలు చూపిస్తుంది. ఒకరోజు అత్తగారు మిషన్ కుట్టుకుంటూ ఉంటే, ఈరోజు మీకు అందమైన డ్రెస్ కుడతానత్తయ్య. ఏంటి పూర్ణిమ, ఈ వయసులో డ్రెస్ ఎందుకు నాకు? భలే దానిలాగా ఉన్నావే, నన్ను వదిలేయ్ తల్లి, నేను మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు అని అంటూ గోను బట్టతో విచిత్రమైన డ్రెస్ కుట్టి వేసుకోమని చెప్తుంది. వద్దని చెప్తున్నా బలవంతంగా అత్తగారి చేత దానిని ధరింపచేస్తుంది. తర్వాత వీడియోలు తీసి డాన్స్ చేయిస్తుంది. అది భలేగా వైరల్ అవుతుంది. అందరూ కమెంట్స్ చేస్తూ ఉంటారు, భలేగా ఉంది అని. ఇక ప్రతిరోజు అత్తగారి చేత రకరకాల బట్టలు వేయిస్తుంది. ఒకరోజు ఆకులు కట్టిస్తుంది, మరొక రోజు కూరగాయలతో డ్రెస్ కుడుతుంది. అలా విచిత్రమైన డ్రెస్సులు ఆమె వద్దు అంటున్న అత్తగారి చేత బలవంతంగా వేయిస్తుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అత్తగారితో, ఏంటి శారద, ఈ వయసులో అలా చేయడం నీకేమన్నా పద్ధతిగా అనిపిస్తుందా? నాదేముంది వదినా, నా కోడలే అంతా చేస్తుంది. వద్దు అన్నా నా మాట అస్సలు వినడం లేదు. తనంటే చిన్నపిల్ల, బుద్ధి లేదు అనుకో. నీకు కూడా బుద్ధి లేదా ఏంటి? వయసుతో పాటు బుద్ధి కూడా పెరగాలి. నీకు బుద్ధి పెరగలేదనుకుంటా
మన ఊర్లో అందరూ నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? దయచేసి అలాంటి వీడియోలు చెయ్యకు. నీ మంచి కోసమే చెప్తున్నాను. శారద ఆ మాటలకు చాలా బాధపడుతూ ఇంటికి వస్తుంది. అమ్మా పూర్ణిమ, ఈ రోజు నుంచి నేను వీడియోలైతే చెయ్యను. ఊర్లో అందరూ నా గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అసలు నేను వీడియోలు ఇంకా చెయ్యను. దయచేసి నన్ను ఇంకా ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకత్తయ్యా ఇలా మాట్లాడుతున్నారు? ఈ నెల ఎంత సంపాదించారో తెలుసు కదా. ఎవరైనా మనకి ₹1 ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ఇంట్లో మీ అబ్బాయి పనికి వెళ్ళకపోయినా మనం సంతోషంగా ఉన్నామంటే నా వీడియోస్ చేయబట్టే కదా ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి. నిజమే కావచ్చు, కానీ నేను బయట తల ఎత్తుకోలేకపోతున్నాను. అందుకు కోడలు ఇంకేం మాట్లాడకుండా ఉంటుంది. ఇక ఆ రోజు నుంచి అత్తా కోడళ్ళ మధ్య మాటలు ఉండవు. పూర్ణిమ పూర్తిగా వీడియోలు చేయడం మానేస్తుంది. రోజులు గడిచాయి. అత్తా కోడళ్ళు మాట్లాడుకోకపోవడం గమనించిన భర్త, అమ్మా, ఏమైంది? పూర్ణిమతో నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు? అప్పుడు తను కొంచెం బాధగా జరిగిన విషయం చెప్తుంది. దాన్ని విన్న అతను పూర్ణిమ దగ్గరకు వెళ్ళి, పూర్ణిమ, అమ్మ అలాంటి వీడియోస్ ఎందుకని అంది. నార్మల్గా వీడియోలు చేస్తానంది కదా. మీరేవైనా కొత్తగా ఆలోచించి వీడియోస్ చేయొచ్చు కదా. అత్తగారికి ఇబ్బందిగా ఉంది కదా, ఏం అవసరం లేదు, వదిలేయండి. నాకసలు వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. ఆ మాటలు చాటుగా వింటున్న అత్తగారు కొంచెం బాధపడుతుంది. కోడల్ని ఎలా అయినా మార్చాలని ప్రయత్నిస్తుంది. కానీ అస్సలు అది జరగదు. ఇక తల్లి కొడుకులిద్దరూ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటారు. ఇక అత్తగారు చేసే వంటలన్నీ కూడా అందులో అప్లోడ్ చేస్తూ ఉంటారు. దాన్నంతా చూస్తూ ఉంటుంది కోడలు, కానీ ఏమీ మాట్లాడదు. పూర్ణిమ దాంట్లో ఫేమస్ అయిన అత్తగారు యూట్యూబ్లో వంటలు చేస్తూ ఫేమస్ అవ్వడానికి పెద్ద సమయం పట్టలేదు. అనుకోకుండా ఆమె చాలా బాగా ఫేమస్ అయిపోతుంది. శారద విలేజ్ కుకింగ్ అని మొదలుపెట్టిన యూట్యూబ్ ఛానల్ మిలియన్స్ వ్యూస్ తెచ్చుకుంటూ చాలా పాపులర్ అయిపోతుంది. దాన్ని చూసి పూర్ణిమ, అత్తయ్య, నాకంటే మీరు చాలా ఫేమస్ అయిపోయారు. నేను కూడా మీ చేత వంట మాత్రమే చేయిస్తాను. ఇంకెప్పుడు కూడా పరువు తక్కువ చేసే పనులు చెయ్యను. పూర్ణిమ, జరిగిందేదో జరిగిపోయింది. మనం ఏం చేసినా కూడా ₹1 సంపాదించుకొని సంతోషంగా బతకడం కోసమే కదా. నేను వంటలు చేస్తున్నా నెగిటివ్ కమెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, జనాలు మనం ఏం చేసినా అందులో తప్పులు వెతికే వాళ్ళు ఎక్కువ ఉంటారు అని అర్థమవుతుంది. ఇంకా ఈ రోజు నుంచి నేను దేని గురించి భయపడను. నీ ఇష్టం వచ్చిన వీడియోలు చేద్దాము. సినిమాల్లో వీడియోస్ చేస్తే అందరూ నవ్వుకుంటారు కదా. అంటే తెలియదు కాబట్టి, సినిమా వాళ్ళు కాబట్టి ఎవరు ఏం చెప్పినా వింటారు. ఇక్కడ ఉన్నాం కాబట్టి వాళ్ళందరికీ అలుసుగా ఉంది. ఈ రోజు నుంచి ఎవరేమన్నా నేను అస్సలు పట్టించుకోను. ఇద్దరం కలిసి యూట్యూబ్ వీడియోస్ చేసుకొని సంతోషంగా ఉందాం, సరేనా? ఆ మాట వినగానే కోడలు చాలా సంతోషపడుతుంది. ఆమె కూడా ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే అత్తగారి చేత వీడియోస్ చేయిస్తుంది. అలా కొద్ది కాలానికి అత్త కోడళ్ళు చాలా ఫేమస్ అయిపోతారు. వాళ్ళ ఇంటర్వ్యూ కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అలా వాళ్ళు సరదా కోసం మొదలుపెట్టిన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఫేమస్ అవ్వడానికి ఉపయోగపడింది. అత్తగారు ఏడుస్తూ, నా జీవితంలో నేనేమీ సాధించలేనని ఎంతగానో కుమిలిపోయేదాన్ని. ఈరోజు నన్ను ఎంతోమంది గుర్తుపడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అన్నింటికీ నువ్వే కారణమమ్మా పూర్ణిమ అంటూ కోడల్ని కౌగిలించుకొని చాలా సంతోషపడుతుంది.